ఏం కూర చేస్తున్నావు వచ్చినామా? కలగూర. అవునా, ఎట్లా చేస్తారు? ఏం కూర చేస్తురే? కలగూరలు. కూరగాయలన్నీ కడుక్కోవాలి మంచిగా, చేసి పెట్టుకుంటాం. కూరగాయలు ఏమేమి కూరగాయలు వేసినారు అట్లా? అలా 21 కూరగాయ వేస్తాము. ఆకు, దొండకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, ఓకే, క్యాబేజీ, వంకాయలు, టమాటా. ఇన్ని కూరగాయలు కట్ చేస్తే దీన్ని కలగూర అంటారా? ఆకుకూరలు ఉన్నందుకు కలగూర. పచ్చికాయల కారం అవన్నీ వేసి కూరగాయలు చేస్తారు. అయితే బాగుంటుందా మళ్ళీ కూర? చాలా బాగుంటుంది. అవునా, అయితే చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. పౌర్ణమి కదా, అందుకని వెరైటీగా చేస్తాం. ఇది స్పెషల్ కూరనా? ఇంకా ఏమేమి వేస్తారు దీంట్లో? నువ్వుల పౌడరు, పసుపు, అల్మిల్లిగడ్డ, ఉల్లిగడ్డ వేయరు. ఓకే, అంటే కార్తీక పౌర్ణమి అని ఉల్లిగడ్డ వేయరు అనమాట. ముందుగా నూనె వేసేసి కూరగాయలన్నీ దాంట్లో వేసేసాలా? అదే వీడియోలో చెప్పినట్టుగా ఆనియన్స్ వేయలేరు వీళ్ళు, డైరెక్ట్ ఆయిల్ వేసేసి ఏవైతే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఈ ఆయిల్లో వేసేసుకొని ఉమ్మగిల్లో పెట్టుకోవాలి. తర్వాత అల్లిగడ్డ, పసుపు, కారము, ఉప్పు అన్నీ వేసి కలిపి. అన్ని కూరగాయలు కట్ చేసినాక వంకాయలు లాస్ట్ కట్ చేసుకుంటున్నారు కదా? ఎందుకంటే కలర్ వస్తాయి కదా. అన్ని కూరగాయలు కోసిన తర్వాత కోసుకేసేటప్పుడు వంకాయలు లాస్ట్ వేసుకోవాలి. టమాటాలు, వంకాయలు లాస్ట్ వేసేది. ఎందుకని? ఎందుకనంటే ముందు కోసి వేస్తే కలర్ వస్తుంది కదా, నల్లగా అవుతాయి అని వంకాయలన్నీ. అన్ని కోసుకోవచ్చు కానీ వంకాయలు ఒకటి కోసుకోవచ్చు. ఓకే, మనకు నచ్చిన ఏవైనా కూరగాయలు అన్ని కలిపి వేసుకోవచ్చు. మనకి ఇష్టమైనది. కార్తీక పౌర్ణమి కాబట్టి వెరైటీ. చేస్తే కూర టేస్ట్గా ఉంటుంది. పొయ్యి మీద చేస్తాము, ఇట్లా వండుకొని తింటాం, బాగుంటుంది కట్టెల పొయ్యి మీద. ఇంకా 2 చెంచాల పసుపు వేయాలి. వేయాలి మొత్తము ముగిలినాక కారం వేయాలి. పచ్చిమిరకాయల కారం చాలా కారం అయితే. ఎవరికి కారం ఎక్కువ తినాలనుకుంటే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి 2 కిలోలు ఉంటాయా కూరగాయలన్నీ? కూరగాయలన్నీ 2 కిలోలు ఉంటాయా? పావుకి 100 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు వేసిరా? పావుకిలో ఉంటాయి కదా. ముందుగానే ఇక్కడ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకోరు కదా. ఒకసారి ఇట్లా కలిపేసుకొని వాటర్ వేయొద్దా? అవునా, అందుకే అడుగుతున్నాను. ఎందుకు వాటర్ వేస్తే అంటే ఎందుకు? అన్ననే ముందు నీళ్ళనే. ఓకే, ఈ కలగూరనే అట్లా
అవును. తిన్న తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నువ్వుల పొడి వేసుకోవాలి. మంచిగా ఉమ్మగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. అంటే కలపాలి. కలిపిన తర్వాత ఒకసారికి మూత పెట్టి దమ్ము చేయాలి. నువ్వులు తెచ్చి వేయించి ఈ మిక్సీ పట్టి పౌడర్ తీసుకోవాలి. కూరలో వేసుకోవాలి. ఎన్ని నువ్వులు ఎంత నువ్వులు వేసుకోరు? 2 కిలోల 200 గ్రాములు. వాటిని వేయించేసుకొని పౌడర్ చేసి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలి, అంతే కదా? ఓకే, మంచిగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టేసేయాలి. ఓకే. ఉమ్మగిలుతుంది. ఉమ్మగిలిన తర్వాత కంపల్సరీ మమ్మీ దీంట్లో నువ్వుల పొడి వేస్తేనే టేస్ట్ ఉంటుందా? అవునండి. ఓకే ఓకే. టేస్ట్ కూడా మంచి స్మెల్ వస్తుంది. అయితే మొత్తం వాటర్ అంతా ఇంకిన తర్వాత మనము దింపుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ కొత్తిమీర కలమాక అవి ఏమి వేయరా? అన్నీ వేసేస్తాం. కొత్తిమీర వేస్తాం, కలమాకు, పుదీనా, పచ్చిమిరకాయలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, క్యాబేజీ, గోపువ్వు, క్యారెట్, బీట్రూట్, అవి అన్ని కూరగాయలు, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ కలిపి తోటకూర, పాలకూర. ఇది హెల్త్ కూడా చాలా మంచిది అనుకుంటా కదండి. అవును. అన్ని కూరగాయలతో చేసి కట్టెల పొయ్యి మీద చేయడం వల్లనేమో టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. ఇక పూజ అవ్వగానే తినడానికి ఇక వెయిటింగ్. నేనైతే ఇట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి, అడగంట నీయకుండా. కూర అనేది మనం ఇలా మంచిగా కలిపేసుకుంటే మాడు వాసన అనేది రాదు, మనకు కూర కూడా చాలా బాగుంటుంది. మంచిగా మీరు స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి. కర్రీ మాత్రం మస్తు స్మెల్ చాలా బాగుందండి. టేస్ట్ చేసి చెప్తాను నేను మీకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.